ధరణి పేరుతో పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దందాకు చెక్ పెడుతోంది సర్కార్. సమస్యల పరిష్కారానికి లంచావతారం ఎత్తారు కొందరు అక్రమార్కులు. అవినీతి అక్రమాలకు పాల్పడే ఆఫీసర్లపైన నిఘా పెట్టింది రెవెన్యూ శాఖ. ధరణి ఆపరేటర్ల స్థానంలో కొత్త వారిని నియమించే ఆలోచన చేస్తోంది సర్కార్. ధరణి పోర్టల్లో జరుగుతున్న దందాకు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. కలెక్టర్ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసుల్లో ధరణి పోర్టల్ నిర్వహణ చూస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలా వద్దా అనే విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. భూముల సమస్యలు, మ్యూటేషన్ కోసం వస్తున్న వారి నుంచి కొంతమంది ధరణి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల కలెక్టర్లకు తెలియకుండా అక్రమంగా భూములను అటు ఇటు చేసినట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో గతంలో ఇదే విషయమై పోలీసు కేసు కూడా నమోదైంది. ధరణి పోర్టల్ భూములకు సంబంధించిన పనులు చేసేందుకు జిల్లా స్థాయిలో ఈడీఎంలు, ఉన్నతాధికారులు కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వానికి కంప్లైంట్లు వచ్చాయి. దీంతో వారిపైన నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవైపు కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ ను తీసుకొస్తుండగా ఇంకోవైపు రైతులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్న అక్రమ ఆఫీసర్లను సెటరైట్ చేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ చదివిన నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలతో రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుందనే దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ధరణి పోర్టల్ ఏర్పాటు సమయంలో ఆయా మండలాల్లోని వ్యవసాయ భూముల రికార్డుల డేటా ఎంట్రీ టైంలో చాలా వరకు తప్పులు వచ్చాయి. దీంతో చాలా మంది రైతులు, భూములు కలిగిన వారు తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ధరణి పోర్టల్ ఆపరేటర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ధరణి పోర్టల్లో లోపాలు సరిచేయాలని వచ్చే రైతుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్న ఘటనలు చాలా ఉన్నాయి. రంగారెడ్డి కలెక్టరేట్ కేంద్రంగా గతంలో కలెక్టరేట్లోని ధరణి ఆపరేటర్లను ఆకట్టుకుని కోట్ల రూపాయలు ముట్టజెప్పిన రియల్టర్లు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరు రాయించినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్టులో తేలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని బడా నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు కలిసి సర్కారు భూములను చెరబడినట్టు గుర్తించారు. నగర శివారు ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ కాందిశీకుల భూములకు పాస్బుక్లు జారీ చేసినట్టు బయటపడింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు తనకు తెలియకుండా ధరణి పోర్టల్లో 98 దరఖాస్తులు క్లియర్ అయ్యాయని, దీనిపై విచారణ జరపాలని అప్పటి రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలికేరి ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక రంగారెడ్డిలోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ ఈ తంతు కొనసాగుతున్నట్టు తెలిసింది. ధరణి పోర్టల్లో కలెక్టర్ స్థాయిలో జరుగుతున్న అప్లికేషన్ల విషయంలో ఈడీఎంల పాత్రపైన రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు మరో 15 జిల్లాల్లో ఉన్న ఈడీఎంలు ధరణిలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదిక అందింది. ప్రధానంగా గతంలో మేడ్చల్, మల్కాజ్గిరిలో చేసి మళ్లీ రంగారెడ్డి జిల్లాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈడీఎంపై ప్రభుత్వానికి కంప్లైంట్స్ అందాయి. సాధారణంగా కలెక్టర్లు ధరణి అప్లికేషన్లు చేసే సమయంలో ఆపరేటర్లు ఈడీఎంల సాయం తీసుకుంటున్నారు. దీంతో రంగారెడ్డి ఈడీఎం కూడా అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తుంది. మంగళవారం అడిషనల్ కలెక్టర్ పట్టుబడడంతో ఈ వ్యవహారంలో ఈడీఎం పాత్రపై ఆరా తీస్తున్నారు.